Okay, my friend, welcome back to channel One Dude. Today we are going to Japali in Tirumala. Japali వెళ్తున్నాము. So let's go. రోజు అలిపిరి టోల్ గేట్ మొత్తం ఫుల్ అయిపోయింది. హెవీ రష్ ఇది. వెళ్ళే ముందు నమస్కారం చేసుకొని స్టార్ట్ అయిపోవడమే. గోవిందా గోవిందా గోవిందా. క్లైమేట్ ఏముందండి డ్యూట్స్, ఎక్సలెంట్ ఉంది ఈ రోజు. అసలు స్కై చూడండి, అట్మాస్ఫియర్ చూడండి, క్రేజీ క్రేజీ ఉంది. సో ఈ క్లైమేట్ లో మేము యాక్చువల్లీ నిన్నే అనుకున్నాము, కానీ క్లైమేట్ కూడా ఈ రోజు మనకి ఫ్రెండ్లీగా అయిందనమాట. సో చాలా మంచిగా ఉంది. ఇక్కడ స్టార్టింగ్ లో వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ వెళ్ళి దర్శనం చేసుకునేసి మనం, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్. అసలు చూడండి ఎంత ప్రశాంతంగా ఘాట్ రోడ్లో. వావ్, యాక్చువల్లీ ఇది ఇప్పుడు మన అసలైన స్పాట్. లాస్ట్ టైం వావ్, లాస్ట్ టైం మనం అక్కడ రీల్ చేసాం. అవును, మన ముందు వ్లాగ్ చూసింటే మేము కరెక్ట్ గా ఆ రోడ్డు పక్కన నిలబడుకొని వ్లాగ్ చేసామన్నమాట. ఇది శ్రీవారమెట్టు మార్గం. ఇప్పుడు మనం స్టార్టింగ్ లో చూపించింది వచ్చేసి అలిపిరి మార్గం. శ్రీవారమెట్టు వచ్చేసి అలా మొత్తం అక్కడి వరకు వచ్చేసి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మెట్లు. జస్ట్ నౌ రీచ్ తిరుమల. ఇప్పుడు మనం టిఫిన్ కి ఆగామన్నమాట. సో ఇదేమన్నా ఫైన్ డైనింగ్. లైట్ గా వాన డ్రిజిల్ అవుతుంది. ఈ చల్లటి క్లైమేట్ లో దోశ, పూరి వేడివేడిగా దోశ తిందాం. మష్రూమ్ అండ్ పన్నీర్ రైస్. యాక్చువల్లీ జపాలికి అక్కడ నార్మల్ రూట్ అనమాట, మెట్లు మార్గము. ఇప్పుడు మనం వెళ్ళేది అడ్వెంచరస్ రూట్. అసలు ఈ రూట్ ఎలా ఉంటుంది? ఆ రూట్లో వెళ్తే తొందరగా వెళ్తామా, ఈ రూట్లో వెళ్తే తొందరగా వెళ్తామా, ఈ రూట్లో వెళ్ళేటప్పుడు మనకి ఎలాంటి వ్యూస్ వస్తాయి, చాలా మంచిగా ఉంటుందా లేదా, ఎవరెవరికి సూటబుల్, అసలు దారి చూడండి ఎలా ఉందో. చూడరా, మంచి చూడరా, ఎంజాయ్ చేయ. తిరుపతిలో నార్మల్ గా ఉంది టెంపరేచర్, తిరుమలలో ఒక రకం బాగా కూల్ గా ఉంది. ఇప్పుడు మన దారి వచ్చేసి ఇలా నీళ్ళల్లో వెళ్ళకూడదు అనమాట. ఇలా ఒక దారిని చూసారా, ఇలా అయినా వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ ఇటు సైడ్ నుంచి అయినా వెళ్ళొచ్చు, ఇటు సైడ్ నుంచి అయినా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ కొంచెం వాటర్ ఉంది బా. ప్లాస్టిక్ వేయవద్దు, వన్యప్రాణుల ప్రాణాలు తీయొద్దు. ప్లీజ్ డోంట్ త్రో ప్లాస్టిక్, అనిమల్స్ ఆర్ ఈటింగ్ అండ్ డైయింగ్. సో వీ నీడ్ టు ఫాలో అనమాట, ఎందుకంటే అది అనిమల్స్ సంబంధించింది కాబట్టి. ఏముంది బా లొకేషన్ బా. ఇది వచ్చేసి డ్యాము. ఇక్కడ చూడండి బా, చూసారా అసలు ఎంత మంచి ఉంది. ఈ వాటర్ చూడండి, అసలు మెంటల్. అసలు చలి గజ వణికింగ్స్ అన్నమాట, ఫుల్ చలి. వాటర్ చాలా ప్యూరిఫైడ్ ఉంది. గైస్ కమ్ పోదాం. నీళ్ళలో లేట్ అవుతుంది, నీళ్ళలో దర్శనం పోదాం రా బా. ఎందుకు టిఫిన్ ఇప్పుడే తిన్నాం కదా, టిఫిన్ మళ్ళా టిఫిన్ అంటావా? ఇప్పుడే కదా బా టిఫిన్ తింటాం. రా పోదాం రా తొందరగా. ఫోటోస్, వీడియోస్. అది ఏది మావాడు ఇల్లు కట్టేశాడు, 4 floor బిల్డింగ్, G+3. వస్తున్నాను మిత్రమా. వచ్చేసాం అమ్మయ్యా. ఎక్కియా తొందరగా ఎక్కు. అసలు లొకేషన్ హైలైట్ ఉంది. ఎప్పుడైనా రావాలనుకుంటే అందరూ కొంచెం మంచి క్లైమేట్ ఉన్నప్పుడు ఇలా రండి. యాక్చువల్లీ తిరుమల పైన 7 స్పిరిచువల్ ప్లేసెస్ ఉంటాయన్నమాట. మళ్ళీ దాంట్లో ఫస్ట్ వచ్చేసి జపాలి ఆంజనేయ స్వామి, పవర్ఫుల్ అనమాట. అసలు చూడండి వ్యూ చూడండి ఇక్కడ. అసలు ఏమైనా ఉందా? అది మన నోట్లో ఫ్రీక్వెంట్ వర్డ్స్ లైక్ యాక్చువల్లీ, అబ్బబ్బబ్బా, లైక్ అన్నమాట. ఇవన్నీ మనకి 4 ప్రతి వ్లాగ్లో కొన్ని పదుల సంఖ్యలో వస్తూనే ఉంటాయి. యాక్చువల్లీ మేము లాస్ట్ టైం ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ పాము కనపడింది అనమాట వాటర్లో.
అసలు ఏంటంటే ఈ ప్లేస్ అంతా చాలా నీట్ గా ఉంది, ప్లాస్టిక్ లేకుండా. ఎవరైనా ఈ దారిలో వచ్చేలాగుంటే వి షుడ్ నాట్ త్రో ఎనీ వేస్ట్ హియర్ అన్నమాట. అసలు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, ఆ పిచ్చుకల సౌండ్లు. బాబా అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉండాలి. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి. అడ్వెంచరస్గా ఉంటుంది అనమాట వే మాత్రం. ఏం కనపడింది బా? దారుందే ఏ అవునే, మేబీ ఏదైనా జంతువులు అట్టు ఉంటాయేమో. అసలు చెట్లు రూట్స్ చూడండి, అసలు మామూలుగా లేవు, స్ట్రాంగ్గా. చాలా బ్యాంబూ చెట్టు ఉంది. వన్యప్రాణులు చాలా జీవిస్తూ ఉంటాయి. వాటి లైవ్లీహుడ్ని మనం డిస్టర్బ్ చేయకుండా మన పాటికి ప్రశాంతంగా, ఎందుకంటే ఇప్పుడు లోపలికి వచ్చాం కాబట్టి మన పని చూసుకుంటూ వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ మెట్ల మార్గం వచ్చేసి ఇంకా పైన ఇట్లా ఉంటుంది అనమాట, అక్కడ వస్తుంది మెట్ల మార్గం. ఇప్పుడు మనం వెళ్ళేది ఎక్కువ హిల్ ఎక్కకుండా స్ట్రైట్ వేలో ఈ వాటర్ పాత్లోనే. ఈ వాటర్ డైరెక్ట్ అక్కడ లాస్ట్ వరకు వస్తాయి, టెంపుల్ లాస్ట్ వరకు. జెండా ఉంది, ఇదిగోండి అక్కడ జెండా, ఆంజనేయ స్వామి జెండా, జై శ్రీరామ్, ఆరెంజ్ కలర్. జై శ్రీరామ్. కొన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎప్పుడు చూడండి రేర్ పక్షుల్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. అక్కడ ఉన్నాయి. ఏ అవునే బా, అట్లాంటి చెప్పు బా, మా వాళ్ళకి చూపించాలి, మా వ్యూయర్స్కి. యాక్చువల్లీ మనం వస్తున్నాం అని చెప్పి అన్నీ వెళ్ళిపోతాయి. వెనకాలకి వెళ్ళి దాంకునింది, బో కింద పడతా ఉన్నాం. ఇదిగోండి ఇక్కడ కింద ఉంది. చాలా ఉన్నాయి ఇక్కడ, మన మనుషుల సౌండే వెళ్ళిపోతున్నాయి అవి. ఇదిగోండి ఇక్కడ అడవి కోడి అంట ముందర. బైదేవే మనోళ్ళు ఇక్కడ అడవిలో కూడా అసలు ఏందేందో చెట్లకి పేర్లు గీర్లు అని రాసేశారు. అడవి కోడి ఉందంట, తొందరగా వెళ్దాం. ఎక్కడ బా? యాడ చెప్పు యాడా? వెళ్ళిపోతుంది బాధ. అవును భలే ఉంది కోడి. కోడి చూడడానికి చాలా మంచిగా ఉంది. ఇదిగోండి అక్కడ ఉంది, నేను చూపిస్తా ఇప్పుడు మీకు. ఇదిగోండి అక్కడ అడవి కోడి అక్కడ ఉంది. వాన పడుతోంది. యాక్చువల్లీ ఈ మార్గంలోనే మనకి జపాలీలో దొరికే గూడ్స్ అన్ని ఈ మార్గంలో తీసుకెళ్తారు, ఎందుకంటే ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ కాబట్టి. అసలు ఈ చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టు, ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నట్టుంది. ఈ చెట్లని అంతా మనం కాపాడుకోవాలి, మన నేచర్ని మనం కాపాడుకోవాలి. అసలు ఆ డెడికేషన్ చూడండి. అసలు ఈ వ్లాగింగ్ ఏంటి, మనోడు ఈ పక్క ఇంకో యూట్యూబ్ ఛానల్లో ఈ వ్లాగరు మొత్తం. ఈరోజు మనకి వెంకీ టిఫిన్ చాలా మంచిగా తినిపించాడు, అరిగేదాకా వీడియోలు చేస్తాం. అది ఫుల్గా మంచిగా తినిపించాడు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ వెంకీ ఫర్ యువర్ వాల్యుబుల్ టిఫిన్. దోశ, పూరి, వడ, ఇడ్లీ, సాంబారు, చట్నీ హైలైట్ ఉంది. సో దిస్ ఈస్ ద వే, మనం ఇక్కడ జాయిన్ అవుతాం అనమాట. దిస్ ఈస్ ద మ్యూచువల్ వే టు ఆల్ ద పీపుల్ హూ కమ్ ఫ్రమ్ ది నార్మల్ వన్ అండ్ ది డిఫరెంట్ వన్. అందరూ మనల్ని వింతగా చూస్తున్నారు బ్లాగింగ్ చేస్తుంటే. చాలా ఇయర్స్ నుంచి ఉంది ఈ వే టు జపాలి అనేది ఈ బోర్డు. ఇక్కడ ఈ చెట్లు చాలా మంచిగా ఉంటుంది వ్యూ. ఏముంది ఆడ? కోడా? ఇవన్నీ అడవి కోడీలు. చాలా ఉన్నాయి. ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నాయి డ్యూటీ. ఫుల్ చలి ఫ్యామిలీతో చాలా మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాయి అవి. సో మనం వాటిని డిస్టర్బ్ చేయకూడదు, వీడియో తీసుకున్నామా పోతా ఉన్నామా. ఇదిగోండి ఇక్కడ టెంపుల్కి వచ్చేసాం మనం. ఆల్మోస్ట్ వీ హ్యావ్ రీచ్డ్ ద టెంపుల్. సో పవర్ఫుల్ టెంపుల్ జపాలికి మనం రీచ్ అయిపోయాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. ఇది కోనేరు అనమాట టెంపుల్కి. చాలా మంచిగా ఉంటుంది టెంపుల్, వైబ్స్ బాగుంటాయి, ఎన్వైరన్మెంట్. యాక్చువల్లీ ఇక్కడ
చెట్టు దగ్గర చాలా మంది ఇలా కాయిన్స్ పెడుతూ ఉంటారు అనమాట. అసలు ఇక్కడ టెంపుల్ వైబ్స్ మాత్రం చాలా మంచిగా ఉంటాయి. యాక్చువల్లీ జపాలి మార్గంలో అంతా ఇవి చాలా ఉంటాయి అన్నమాట. మనం కొబ్బరి ఇస్తే చాలా మంచిగా తింటుంది. ఇక్కడ వాళ్ళు అది కొబ్బరి వచ్చి తీసుకొని వెళ్తుంది చూడండి. బాయ్ బాయ్ టాటా. అసలు ఇక్కడ అసలు క్లైమేట్ వ్యూ చూడండి. అసలు టైము 11:37, ఆల్మోస్ట్ 12 అవుతోంది. ఎంత ప్రశాంతంగా ఎంత కూల్గా ఉందంటే వెదరు ఆసమ్ ఉంది డ్యూట్స్. అప్పుడప్పుడు టూర్లే కాదు, అప్పుడప్పుడు టెంపుల్స్ కూడా వస్తే మంచి వెదర్ అండ్ ఎన్వైరన్మెంట్ని మనం ఫీల్ అవ్వచ్చు. ఓ మనోడు ఇవి కూడా తెచ్చాడు డ్యూట్స్. ఇప్పుడే మా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాము. సో వీఆర్ రిటర్నింగ్ టు హ్యావ్ సమ్ లంచ్ ఇన్ అన్నదాన కేంద్రం. మేము ఇక్కడికి వచ్చేటప్పుడు కన్నా ఇప్పుడు వెళ్ళేటప్పుడు చాలా మంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. చూడండి అసలు కనపడట్లేదు. నాకు వాటర్ క్లియర్ కనపడాయి కదా, ఇప్పుడు చూడండి మొత్తం తెల్లగా వచ్చేసింది. అసలు ఇక్కడ వ్యూ చూడండి. ఇందాక వచ్చినప్పుడు మీకు చాలా క్లియర్గా కనపడింది డ్యాము అంతా కూడా. ఇప్పుడు అసలు చూడండి డ్యామ్ కూడా కనపడట్లేదు. ఇది మనకి ఇప్పుడు 12:16కి ఉన్న వ్యూ. జస్ట్ ఒక 1 అవర్ బ్యాక్ వెళ్ళాం మనం అంతే. ఇప్పుడు చూడండి ఆ పొగ మంచు కదిలేదు, మీరు చూడొచ్చు. ఇప్పుడు మళ్ళీ చూడండి, మళ్ళీ ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ఎప్పుడైతే ఆ పొగ వస్తుందో మనకి ఏం కనపడట్లేదు, కానీ ఎప్పుడైతే పొగ ఉండట్లేదో ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ క్లియర్ అయిపోయా. లైట్ మంచు పొగ ఆర్ పొగ మంచు. మన నేచర్ని మనం కాపాడుకోవాలి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇప్పుడే తిరుపతికి వెళ్ళే దారి మార్గంలో ఆంజనేయ స్వామికి వచ్చి నమస్కరించుకునేసి దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోతాము. పురుగులు తీసుకొని స్నాక్స్ కొంచెం వేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం.